వంగవీటి కుటుంబంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెబుతున్నారు ఆశా కిరణ్. ఆమె మోహన్ రంగా కుమార్తె. ఇప్పటికే కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కుమార్తె సైతం యాక్టివ్ కావాలని చూస్తున్నారు. ముందుగా రంగా రాధ మిత్రమండలి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని చూస్తున్నారు. తద్వారా తన బలం, కాపు సామాజిక వర్గంలో ఎంత ప్రభావం చూపడం వంటివి అంచనా వేసుకుని ఏదో ఒక పార్టీలో చేరాలన్నది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోదరుడు రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. అయితే ఆయనను అనుసరించకుండా తన సొంత అజెండాతో ఆశా కిరణ్ ముందుకు వెళుతున్నట్టు అర్థమవుతోంది. అయితే ఒకవైపు కాపు సామాజిక వర్గం ద్వారా వెళ్లాలా, లేకుంటే ఆ ముద్ర లేకుండా వెళ్లాలా అనేది ఆమెకు తెలియకపోతోంది. అయితే కాపు సామాజిక వర్గ ప్రభావం ఆమెపై ఉంది. ఎందుకంటే కాపు సేనతో సంచలనం సృష్టించారు వంగవీటి మోహన రంగా. తప్పకుండా ఆ ప్రభావం ఇప్పుడు ఆశా కిరణ్ పై ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గాన్ని అజెండాగా తీసుకువెళ్లడమే ఉత్తమమని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కోస్తా ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం అధికం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో సైతం కాపు సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు. కృష్ణా, గుంటూరులో సైతం ప్రభావం చూపుతున్నారు. ప్రకాశం జిల్లాలో సైతం రాజకీయ ప్రభావం ఎక్కువ కాపు సామాజిక వర్గం నుంచే. అయితే ఈ నెల 26న వంగవీటి మోహనరంగ వర్ధంతి రోజు ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు ఆశా కిరణ్. అయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి పర్యటనలు మొదలు పెట్టాలని ఆమె భావిస్తున్నారు. అలా కొద్ది రోజుల పాటు పర్యటనలు చేసి పరిస్థితిని గమనిస్తారట. ఎన్నికలకు ముంగిట ఒక నిర్ణయానికి వస్తారట. అప్పుడు ఆశా కిరణ్ విషయంలో ఇదే ప్రచారం నడుస్తోంది. వంగవీటి మోహనరంగ వారసురాలిగా ఆశా కిరణ్ పార్టీలో చేర్చుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే ఇప్పుడు ఆమె అవసరం ఎక్కువ వైసీపీకే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పూర్తిగా వైసీపీకి దూరమైంది. పవన్ ద్వారా కూటమికి అండగా నిలిచింది. ఆ సామాజిక వర్గం 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాపులకు అన్యాయం జరిగిందన్నది ఆ సామాజిక వర్గంలో ఉన్న ఆగ్రహం. తద్వారా అది పవన్ కి కలిసి వచ్చింది. ఆయన ద్వారా కూటమి టర్న్ అయింది. అయితే ప్రస్తుతం కూటమి వద్ద ఉన్న కాపు సామాజిక వర్గ బలం చేజిక్కించుకోవాలంటే బలమైన నేతలు అవసరం. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ముద్రగడ స్టాండ్ కాపుల్లో ఆగ్రహానికి కారణమైంది. అందుకే ఇప్పుడు వంగవీటి మోహనరంగ వారసురాలిగా ఆశా కిరణ్ను తిప్పుకుంటే కాపులు టర్న్ అవుతారన్నది వైసీపీ అంచనా. అయితే ఇప్పటికే మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. తప్పకుండా ఆ ప్రభావం ఆశా కిరణ్ పై ఉంటుంది. తన సోదరుడు పరిస్థితికి రాకుండా ఆమె 2029 ఎన్నికలకు ముందు పరిస్థితి గమనించి రాజకీయ అడుగులు వేస్తారని తెలుస్తోంది.